అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆయిల్ పామ్లో బోరాన్ ధాతు లోపం సవరణ, ఆధునిక పద్ధతిలో కూరగాయ నారుమళ్ల పెంపకం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మన రోజువారీ ఆహారంలో నిత్యావసరంగా ఉండేవి కూరగాయలు. కూరగాయలు పండించడం ద్వారా రైతుకు రోజువారీ ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుత ఖరీఫ్లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. నారు కొద్దీ పైరు కదా. సాధారణంగా రైతులు సాంప్రదాయ విధానంలో చదును మళ్లలో నారు పోయడం పరిపాటి. ఈ విధానంలో నారును పెంచితే అధిక వర్షాలకు నారు మునిగిపోయి కుళ్ళు తెగుళ్లతో పాడయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలా కాక నారును ఎత్తుమళ్ల విధానంలో పెంచడం వల్ల నష్ట శాతం తక్కువగా ఉంటుంది. ఇటీవల ఆధునిక పద్ధతిలో ప్రో ట్రేలలో నారును పెంచుతున్నారు. దీనివల్ల ఆరోగ్యకరమైన నారుతో పాటు రవాణాకు కూడా తేలిగ్గా ఉంటుంది. నాటిన నారు కూడా త్వరగా కుదురుకుంటుంది. నారు పెంపకంలో యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల ప్రసూదన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య. కూరగాయల సాగులో నారుమడుల యాజమాన్యం అనేది ప్రధాన అంశము. ఎలాంటి కూరగాయలను మనము నారుమడులలో పెంచుకోవాలి అంటే విత్తన పరిమాణం చిన్నగా ఉన్న కూరగాయలు అంటే వంగ, టొమాటో, మిరప, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, అలాగే ఉల్లి ఇట్లాంటి చిన్న పరిమాణం ఉన్న విత్తనాలని మనము నారు పోసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాలి. నారు పెంచడంలో మనము సాధారణంగా ఎత్తైన నారుమడులను మనము చూస్తూ ఉంటాము. ఇదే కాకుండా రీసెంట్గా మనము ప్రోట్రే పద్ధతిని కూడా పాటిస్తున్నాము. ఏ పద్ధతిలో నారు పెంచినా సరే ముందుగా మనం విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. సాధారణంగా హైబ్రిడ్లు ఉపయోగించిన రైతులు అవి విత్తన శుద్ధి చేసే ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ విత్తన శుద్ధి అవసరం ఉండదు. ఒకవేళ రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకొని విత్తనాలు విత్తుకున్నట్లయితే ఈ విత్తనాలని ముందుగా విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. వంగలో ఫోమాప్సిస్ తెగులు అని చూస్తూ ఉంటాము. ఈ ఫోమాప్సిస్ తెగులకి విత్తనాలని 50 డిగ్రీల ఉష్ణోగ్రత గల వేడి నీటిలో 30 నిమిషాలు నానబెట్టి ఆరబెట్టుకున్న తర్వాత మనము విత్తుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యాబేజ్, క్యాలీఫ్లవర్లో కూడా నల్ల కుళ్ళు తెగులు అని వస్తుంది. బ్లాక్ రాట్ అంటారు దీన్ని. దీనికి కూడా ఇలానే 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల వేడి నీళ్ళల్లో విత్తనాలని 30 నిమిషాల పాటు నానబెట్టి ఆరబెట్టుకున్న తర్వాత మనం విత్తుకోవాల్సి ఉంటుంది. మిరపలో వైరస్ తెగుళ్ళకి ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అనే మందుని 150 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని 30 నిమిషాల పాటు నానబెట్టి విత్తన శుద్ధి చేసుకొని తర్వాత మనం విత్తుకోవాలి. కీటకనాశిని అంటే ఇమిడాక్లోప్రిడ్ 5 ml లీటర్ నీటిలో కలిపి విత్తనాలకు పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే శిలీంద్రనాశిని క్యాప్టాన్ లేదా థైరామ్ 3 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే జీవన ఎరువులైనటువంటి ట్రైకోడర్మా విరిడే 5 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇలా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలని మనము ఎత్తైన నారుమడిలో కానీ ప్రోట్రే పద్ధతిలో కానీ మనము విత్తనాలు విత్తుకోవాలి.
నర్సరీ చేయడానికి స్థలాన్ని ఏ విధంగా ఉండేటట్లు చూసుకోవాలంటే గాలి వెలుతురు బాగా ఉండి నీటి వసతి దగ్గరలో ఉన్న నీళ్లు కూడా ఆగకుండా ఉండాలి. నేల యొక్క ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి పెళ్ళలు లేకుండా చదును చేసుకున్న తర్వాత 15 సెంటీమీటర్ల ఎత్తుగల 4 మీటర్లు పొడవు 1 మీటర్ వెడల్పు ఉన్న ఎత్తైన మడులని తయారు చేసుకోవాలి. మడులపై పశువుల ఎరువు 40 కిలోలు, 2 కిలోల ఎజిటోబాక్టర్ లేదా అజోస్పైరిలం, అలాగే 2 కిలోల వేప పిండిని కలిపి జల్లుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నారుమళ్ళపై 10 సెంటీమీటర్ల వ్యవధిలో వరుసల్లో 0.5 సెంటీమీటర్ లోతులో ఇసుకలో కలిపి విత్తనాలని విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు విత్తిన తరువాత మట్టి, ఇసుక, ఎరువు కలిపిన మాధ్యమంతో వాటిల్ని కప్పాలి. విత్తనాలు మొలకెత్తే వరకు రోస్ క్యాన్ ద్వారా నీరును అందించాలి. రైతులు ముందుగానే మే నెలలో గనక ఈ నర్సరీని ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ ఎరువుల వేయక ముందు మడులు తయారు చేసుకున్న తర్వాత ఒక తెల్ల పాలిథీన్ కవర్ దానిపైన కప్పి అధిక సూర్యరశ్మికి ఒక 2 వారాల పాటు గురి చేసినట్టయితే అందులో ఉన్న శిలీంధ్రాలన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇట్లాంటి వెసులుబాటు లేకుండా అప్పటికప్పుడే వర్షాలు పడ్డాక తయారు చేసుకున్నట్లయితే 1% బోర్డో మిశ్రమాన్ని యూస్ చేసి లేదా 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ 1 లీటర్ నీటిలో కలిపి ఈ ద్రావణాన్ని బెడ్ల పైన సమానంగా పిచికారీ చేసుకుని కూడా మనం బెడ్స్ని స్టెరిలైజ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన బెడ్స్ పైన మనము విత్తనాలని విత్తుకుంటే తొలి దశలో మనకి ఎలాంటి చీడపీడలు రాకుండా మనము నారుని ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. విత్తనాలు సాధారణంగా 3 నుంచి 5 రోజులకి మొలకెత్తుతాయి. విత్తనాలు మొలకెత్తే వరకు మొదటి తడి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత మనము నేల తడిని చూసుకొని దాన్ని బట్టి మనము రోస్ క్యాన్తో నీరు అందించాలి. పెరుగుదల దశలో రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది. అధిక వర్షాలు ఉన్నప్పుడు నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. నారు పోషణ చూసినట్లయితే 12 రోజులకి మరియు 21 రోజుకి 3/19 లేదా 13,045 5 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని మొక్కల మొదల పిచికారీ చేసినట్లయితే నారు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. నారుమళ్ళ పెంపకంలో డాంపింగ్ ఆఫ్ అంటే నారుకుళ్ళు తెగులు అనేది మనము అధికంగా చూస్తూ ఉంటాము. దీని నివారణకి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి ఇది 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసినట్లయితే నారుని కాపాడుకోవచ్చు. అలాగే వివిధ రకాల తెగుళ్ళు, ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు, రసం పీల్చే పురుగులు కూడా మనము నారు పెంపకంలో చూస్తూ ఉంటాము. 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ ప్లస్ మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే చీడపీడల నుంచి నారుని కాపాడుకోవచ్చు. నారుని ప్రధాన పొలంలో 2 నుంచి 3 రోజులు నాటడానికి ముందు 3 మిల్లీలీటర్ల డైమిథోయేట్ ప్లస్ కార్బండిజము 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో వచ్చే పలు రకాల చీడపీడల నుంచి మనం నారుని కాపాడుకోవచ్చు. ఇంకా ప్రధాన పొలంలో నాటడానికి ముందు 1 వారం రోజులు నీరు ఇవ్వకుండా ఆపివేయాలి. ప్రధాన పొలంలో నాటే 24 గంటల లోపు మనము నారుకి నీరు ఇచ్చి వేరుతో సహా ఎలాంటి డ్యామేజీ లేకుండా ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణము ఉన్నప్పుడు ఈ పానీ టర్నల్స్ లేదా లో టర్నల్స్ని మనము ఉపయోగిస్తాము. 2 మీటర్లు ఎత్తైన స్టీల్ పైపులు లేదా ఎదురు కర్రలతో అమర్చుకుని దీనిపైన అర్ధచంద్రాకారంలో 200 గేజీ ఉన్న పాలిథిన్ని కప్పి లో టర్నల్స్ అనేది అమర్చుకుంటాము. వీటి కింద మనము ప్రోట్రే పద్ధతిలో కానీ లేదా ఎత్తైన మడుల పద్ధతిలో కానీ మనం నారుని పెంచుకోవచ్చు. ప్రోట్రే పద్ధతి చూసుకున్నట్లయితే ప్రోట్రేస్ అనేవి పాలీఇథిలీన్ అనే మెటీరియల్తో తయారు చేయబడినవి. ఇవి మార్కెట్లో మనకి 50 మరియు 98 గుంతలు లో లభ్యమవుతాయి. సాధారణంగా కూరగాయల్ని 98 గుంతలు ఉన్న ప్రోట్రేలలో మనము పెంచుతాము. ఈ ప్రోట్రేస్లో ఈ మాధ్యమంగా ఉపయోగించడానికి కోకోపిట్తో పాటు వర్మీ కంపోస్ట్, ఇసుక సమపాలలో అది 1 వంతు అయితే ఇది ఒక వంతు వేసుకొని మనం సమపాలలో ప్రిపేర్ చేసుకోవాలి. కోకోపీట్ యూస్ చేసినప్పుడు ఈ బ్రిక్స్ లాగా దొరుకుతాయి బయట. ఈ బ్రిక్స్ని తర్వాత రోజు వేస్తున్నాం అంటే ముందు రోజు నీటిలో నానబెట్టుకొని ఆ తర్వాత రోజు
5 కేజీల బ్రిక్ ఒక 20 కేజీల వరకు అవుతుంది. 20 కేజీల కోకోపీట్ ఒక వంతు అయితే ఇంకొక వంతు వర్మీ కంపోస్ట్ని కలుపుకొని మనము ఈ మాధ్యమాన్ని ప్రిపేర్ చేసుకొని ప్రోట్రేల్లో నింపుకోవచ్చు. ఇట్లా నింపిన ప్రోట్రేలలో 0.5 సెంటీమీటర్ల లోతులో వేళ్ళతో గుంతలు చేసుకొని ఈ గుంతల్లో ఒక్కొక్క సీడ్ని మనము వేసుకుని తర్వాత ఈ మాధ్యమం ఉపయోగించి మళ్ళీ ఆ విత్తనం పైన కప్పి మనము రోజ్ క్యాన్తో నీరు అందించాలి. ప్రోట్రేలని ఒకదానిపైన ఒకటి 10 వరకు పెట్టుకొని దానిపైన పాలిథిన్ కప్పినట్లయితే లోపలున్న వేడికి విత్తనాలు త్వరగా మొలకెత్తడం జరుగుతుంది. అవి మొలకెత్తిన తరువాత షేడ్ నెట్లో కానీ నెట్ హౌస్లో కానీ లేకపోతే బయట పొలంలో కానీ మనం పక్కన అమర్చుకొని తేమను బట్టి మనము నీరు అందించుకొని పెంచుకోవచ్చు. ఇందులో కూడా డాంపింగ్ ఆఫ్ అంటే నారుకుళ్ళు తెగులు సోకకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పోషణలో భాగంగా 319 కానీ 13045 కానీ 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా రైతులు ఈ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యవంతమైన నారును రైతులకు తామే పెంచుకోవచ్చు. బహువార్షిక పంటగా చలామణి అవుతున్న నూనె గింజల పంట ఆయిల్ పామ్. ఆంధ్రాలోని కోస్తా తీర ప్రాంతాల్లోనూ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మంలోనూ ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం ఎక్కువ. ఆయిల్ పామ్ సాగులో ప్రధానమైనది ఎరువుల యాజమాన్యం. స్థూల సూక్ష్మ పోషకాలను సకాలంలో సమగ్రంగా అందించినప్పుడే చెట్ల పెరుగుదల బాగుండి నూనె శాతం పెరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో ఆయిల్ పామ్ తోటల్లో సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బోరాన్ ధాతు లోపంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఆయిల్ పామ్లో బోరాన్ ధాతు లోప లక్షణాలు, సవరణకు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలను వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయి ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత. ఆయిల్ పామ్ తోటల్లో సూక్ష్మ ధాతువు లోపము బోరాన్ యొక్క వివరాలు మనం తెలుసుకున్నాము. బోరాన్ లోపము ఎందుకు వస్తుందో ముందు మనము గమనించినట్లయితే ఈ pH అనేది టెస్ట్ చేయించుకున్నట్లయితే అది ఎసిడిక్ కండిషన్లో ఉండి <5, 4, <6 వరకు ఉన్నా, లేదు అంటే ఆల్కలైన్ కండిషన్లో <7.5 ఉన్ని పరిస్థితుల్లో మాత్రము మనకి ఎక్కువగా ఈ బోరాన్ లోపం అనేది కనిపించడం జరుగుతుంది. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బోరాన్ లోపం అనేది తేలిక భూముల్లో చాలా వరకు అధికంగా కనిపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే లీచింగ్ లాసెస్. అధిక వర్షం పడినప్పుడు అది భూమి లోతు పొరల్లోకి వెళ్ళిపోయి మొక్కకు అందుబాటులో లేక ఈ లోపలక్షణం రావడము జరుగుతుంది. ఇక మూడో కారణంకు వచ్చేటట్టయితే అధిక మోతాదులో మనం నత్రజని అందించినప్పుడు, భాస్వరం అందించినప్పుడు, అదేవిధంగా భూమిలో ఎక్కువ శాతము కాల్షియం ఉన్నప్పుడు ఈ బోరాన్ లోపం అనేది మొక్కల్లో రావటం అనేది జరుగుతుంది. ఐదో లక్షణము ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఫర్టిలైజర్ అప్లికేషన్. ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నప్పుడు వాళ్ళకి అందులో నత్రజని శాతము, భాస్వరం శాతము, పొటాషు అనేది వివరాలు పూర్తిగా తెలియకుండా ఈ మోతాదుల బస్తాలు చప్పున వేయటం వల్ల మనకి ఈ ఇంబ్యాలెన్స్ అనేది రావటం జరుగుతుంది. మనకు తేలిక భూములు అయితే ముఖ్యంగా ఈ ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ కార్బనము చాలా తక్కువగా ఉన్న నేలల్లో మాత్రము అధికంగా ఈ బోరాను లోపం అనేది కనపడటం జరుగుతుంది. అయితే లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా చిన్న మొక్కల్లో వేరు వ్యవస్థ అనేది చాలా వరకు కుంటుపడిపోతుంది. సెకండరీ వేరు వ్యవస్థ డెవలప్ అవ్వకుండా దగ్గరగా ఉండిపోవడం వల్ల మొక్క ఇతర పోషక పదార్థాలు కూడా తీసుకోవడం జరగదు. అయితే ఈ బోరాను ఫాస్ఫరాన్కి ఉన్న రిలేషన్ చూసుకున్నట్లయితే మనం భాస్వరం తక్కువ అయినప్పుడు ఈ వేరు వ్యవస్థ సరిగ్గా డెవలప్ అవ్వదు. అలానే భాస్వరం ఎక్కువ అయినప్పుడు ఈ బోరాన్ ఫిక్సేషన్ అనేది జరిగిపోతుంది. ఈ రెండోట్లని మనం అందుబాటులోకి తీసుకురావాలి అంటే నీరు అందించేటప్పుడు మొక్కకి బెట్ట రాకుండా చూసుకోవడము, అధిక వర్షాలు వచ్చినప్పుడు ఈ మురుగునీరు పోయేటట్టు చూసుకోవడము, అదేవిధంగా బోరాన్ డెఫిషియన్సీ వచ్చిన మొక్కల దగ్గర మాత్రము రేక్స్ కానీ పారలతో కానీ కొద్దిగా
మొన్నంతా కదిలించి లూజ్ చేసినట్లయితే మనకి ఈ ఫాస్ఫరస్ ఫిక్సేషన్ తగ్గితే మనకు బోరాన్ కూడా అందుబాటులోకి రావటము జరుగుతుంది. అయితే ఈ లోప లక్షణాలు మనం ఎలా గమనించుకోవాలి అంటే, దగ్గరగా ఆకులు సరిగ్గా విచ్చుకోకుండా గిడసబారిపోవడం జరుగుతుంది. వేరు వ్యవస్థ పెరగకపోవడం వల్ల దాని పెరుగుదల కూడా ఆగిపోతుంది. ఇంకా బాగా ఎక్కువగా విపరీతంగా లోపలక్షణం కనిపించినప్పుడు మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. పెద్ద మొక్కలకు వచ్చేసరికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటిన మొక్కలకు వచ్చేసరికి ఈ లోపలక్షణాలన్నీ మనకి ఫస్ట్ ఆకుల్లో చూసుకున్నట్లయితే ఆకులు ముడుచుకుపోవడము, ఆకులు దగ్గరగా అయిపోవడము, ఆకులు చిన్నగా అయిపోవడము, ఈ మొవ్వు భాగంలో వచ్చే కొత్త ఆకులు ఏవైతే ఉంటాయో ఆ ఆకులన్నీ కూడా మనకి సరిగ్గా విచ్చుకోవు. విచ్చుకున్నప్పటికీ కూడా మనకి ఈ కొడవల ఆకారంలో కంకులు వచ్చినట్టుగా కంకులు రావటము, చుట్టుపోవడం జరుగుతుంది. రెండో దశలో ఈ బోరాన్ లోపం ఏర్పడినప్పుడు ఈ పూత మీద పడటం జరుగుతుంది. ఈ పూత మీద పడినప్పుడు ఈ పోలన్ ట్యూబ్ డెవలప్మెంట్ కానీ పోలన్ జర్మినేషన్ కానీ జరగకపోవడం వల్ల పరాగ సంపర్కం అనేది చాలా తక్కువగా జరిగి సరిగ్గా పండ్లు ఏర్పడకుండా దగ్గర 500-600 పండ్లు ఏర్పడము, గెల సైజు కూడా చాలా చిన్నగా అయిపోవడము జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి, ఎలా కరెక్షన్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే, బాగా ఇసుక భూముల్లో మనము యాజమాన్యం చేపట్టినట్టయితే సేంద్రీయ కార్బనం అనేది పశువుల ఎరువుల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంచుమించుగా 50 నుంచి 100 కేజీల వరకు కూడా ఒక పెద్ద మొక్కకు అందించుకోవాలి. అదే చిన్న మొక్క అయితే 20 నుంచి 30 కిలోల వరకు అందించుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా ఈ బోరాన్ లోప లక్షణాన్ని మీరు నియంత్రించడం జరుగుతుంది. అయితే ఈ ఫర్టిలైజర్ రూపంలో ఇచ్చుకున్నట్లయితే మీరు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు సిఫార్సు ఉన్నింది. 50 గ్రాములు అనేది ఫస్ట్ 3 సంవత్సరాలు చిన్న మొక్కలకి, 100 గ్రాములు అనేది 4 సంవత్సరాలు పైబడిన తోటలకి మనకి 100 గ్రాములు ఒక మొక్కకి 1 సంవత్సరానికి మనం అందించుకోవాలి. మంచిగా ఆరోగ్యంగా ఉన్న తోటలకైతే 2 సార్లు అందించాలని చెప్తాము. బోరాన్ లోప లక్షణము చలికాలంలో అధికంగా రావడం జరుగుతుంది. చలికాలంలో బోరాన్ అప్టేక్ అనేది జరగదు. అదేవిధంగా బాగా ఎండాకాలంలో ఒకవేళ నీరు తక్కువైనా బెట్ట ఏర్పడినా ఈ బోరాన్ లోపలక్షణం వస్తుంది. అదేవిధంగా అధిక వర్షాలు పడి 10-15 రోజులు హెవీ డౌన్ పోర్ వర్షం పడినప్పుడు కూడా హెవీ లీచింగ్ లాసెస్ ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితులను గమనించుకుంటూ మనము భూమిలో వేసుకోవాలి. ముఖ్యంగా ఈ లోపాలు కనిపించిన మొక్కలకు మాత్రము మనము అదే సిఫార్సుని 50% పెంచుకుని 100 గ్రాములు ఒక మొక్కకైతే 150 గ్రాములు ఒక మొక్క చొప్పున 2 దఫాలు కాకుండా 4 దఫాలుగా విభజించుకుని 150 గ్రాముల్ని మనకి మొక్కలో బాగా పాదు చేసుకుని భాస్వరం కూడా అందుబాటులోకి రావడానికి ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా లాంటివి పశువుల ఎరువులో వేసుకుని అప్లై చేసుకుని ఈ బోరాన్ అప్లై చేసినట్లయితే మనకి చక్కగా బోరాన్ అందుబాటులోకి వచ్చి ఈ కరెక్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ నత్రజని కాల్షియము ఇంబ్యాలెన్స్ అధికంగా వేయటము కానీ చేసినప్పుడు కూడా మనకి ఈ సమస్య జరుగుతుంది. అందుకని నత్రజని శాతం మాత్రము కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నప్పుడు లెక్క కట్టుకుని దానికి కావాల్సిన 1200 గ్రాముల నత్రజని మాత్రమే వేయాలి. ఇకపోతే కాల్షియం, సున్నము ఎక్కువగా ఉన్న నీరు కానీ సున్నము ఎక్కువగా ఉన్న నేలల్లో కానీ ఈ బోరాన్ లోపము ఎక్కువ కనిపించడం జరుగుతుంది. చిన్న మొక్కల్లో బోరాన్ లోపం కనిపించినప్పుడు మనకి వేరు వ్యవస్థ చాలా వరకు దెబ్బతిని ఉంటుంది కాబట్టి ఆకులకి బొరాక్స్ అనే మందు సాల్యుబోర్ రూపంలో 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున చలికాలంలో ఒక 2 సార్లు, ఎండాకాలంలో ఒక 2 సార్లు మనం చేసుకున్నట్లయితే మనకి ఈ చిన్న మొక్కల్లో బోరాన్ లోపాన్ని నివారించుకోవడం జరుగుతుంది. పెద్ద మొక్కల్లో అయితే మనం పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పశువుల ఎరువులు ఎక్కువగా వేసుకుని నీటి యాజమాన్యం కరెక్ట్గా చేసుకుని ఫర్టిలైజర్ యాజమాన్యం అదే ఏదైతే ఎరువులు సిఫార్సు మేరకి మోతాదులో వేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఆ సమస్యని అధిగమించి మనకి ఆయిల్ పామ్ తోటల్లో అధిక దిగుబడుల్ని తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయం అంటే ఉన్న మక్కువతో సాగుబాట పట్టింది యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణగిరికి చెందిన కుంట్ల రమాదేవి.
పురుషులకు దీటుగా సాగులో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఆమెకు చేదోడుగా ఉంటున్నాడు. వీరికి 2 ఆడపిల్లలు. రమాదేవి చిన్నతనం నుంచి తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్లేది. తనకున్న ఎకరన్నర పొలంతో పాటు 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని స్వయంగా వ్యవసాయం చేస్తోంది. విత్తనం ఎంపిక నుంచి పంట కోతల వరకు తానే స్వయంగా పర్యవేక్షిస్తుంటుంది. తమ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎకరాకు 90 నుంచి 100 బస్తాల దిగుబడి వస్తుంటే రమాదేవి ఏకంగా ఎకరా పొలంలో 114 బస్తాలు అంటే దాదాపు 46.5 క్వింటాళ్లు పండించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అంటే ఇష్టము. చూస్తుండేది వ్యవసాయం చేస్తుంటే అమ్మా నాన్న. మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఇక ఇంటి దగ్గరనే ఉండేది పిల్లలు అయ్యేంత వరకు. 2 అమ్మాయిలు. స్కూల్కి వెళ్ళాక పొలం దగ్గరికి వెళ్ళాను. మాకున్నది ఎకరన్నర చేస్తే ఏం మిగట్లేదని 6 ఎకరాలు కౌలు చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాను. మా ఆయన లారీ డ్రైవరు, డ్యూటీకి వెళ్తుంటాడు. 2 కలిసి చేద్దామని ఫిక్స్ అయినాము. ఆయన రోజు డ్యూటీకి వెళ్తాడు కాబట్టి నేనే పనులు చేసుకుంటాను. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు పొలం వస్తాడు, 2 కలిసి చేస్తాము. 2 ఎకరాలలో త్రిమూర్తి 5786 అనే సీడ్ వేశాను. 4 ఎకరాలలో 202 వేశాను. మంచి చేను వచ్చింది, మంచి దిగుబడి వచ్చింది. ఎకరాకి 114-15 బస్తాలు వచ్చాయి. మంచి దిగుబడి వచ్చింది. నా కష్టానికి ఇక ఫలితం దక్కింది. ఇక నేను వ్యవసాయం చేసినందుకు పొద్దున్న లేచి పొలం చూసుకుంటాను. నేనే మందు చల్లుకుంటాను. వరాల పండు గడ్డి వేయడం, కలుపు తీయడం అన్నీ చేస్తుంటాను. ఖాళీ ఉంటే ఇంకా పనికి కూడా వెళ్తాను. సీడు వల్ల పంట దిగుబడి వస్తుంటుంది. ఒడ్లు తెచ్చి నానేసిన తర్వాత 3 రోజులకి మొలకొస్తుంది. మొలకొచ్చిన తర్వాత పొలంలో చల్లుతాము. 2-3 రోజులకి గుళికలు వేస్తాము. ఇట్లా పిట్టలు తినకుండా. 10-11 రోజుల తర్వాత మళ్ళీ గుళికలు వేస్తాము, ఏం రోగం రాకుండా. నారు పెరిగిన తర్వాత 20 రోజులు వచ్చిన తర్వాత కలుపు మందు కొడతాము, కలుపు రాకుండా. 22 రోజుల తర్వాత నాటేసాము. నాటేసే ముందు పొలం మంచిగా రొప్పిస్తాము మెత్తగా. ట్రాక్టరే దున్నుతాము. ట్రాక్టర్కి ఎకరానికి 6,000 ఉంది ఇప్పటివరకు. తర్వాత నాటేస్తాము. 3 రోజులకి నాటేసినాక 3 రోజులకి కలుపు మందు చల్లుతాము, కలుపు రాకుండా. 2-3 రోజులు అట్నే నీళ్లు ఉంచుతాం పెట్టకుండా. తర్వాత కంటిన్యూగా నీళ్లు పెడతాము. 10-12 రోజుల తర్వాత మళ్ళీ కలుపు ఉంటే తీసుకుంటాను నేనే. ఎక్కువ కలుపు వస్తే మందు కొట్టిస్తా, తక్కువ ఉంటే నేనే తీసుకుంటా కలుపు. మళ్ళీ 15-18 రోజుల తర్వాత పిలక గుళికలు వేస్తాము. 20-25 రోజులకి యూరియా వేస్తాము. మళ్ళీ ఇక చేను మంచిగా ఉంటేనేమో ఏ మందులు వాడము. ఇక మళ్ళీ రోగం వస్తుంటే 4G గుళికలు వేస్తాము. చేను పొట్టకొచ్చిన దశలో కొంగిక ఒక్కుట 4G గుళికలు వేస్తాము. చేను ఈని పాలు దాయముంగట దోమ రాకుట దోమ మందు, నల్ల కాకుట మందు అట్లా కొట్టిపిస్తా. కొన్నిసారి చేను ఇక కొంచెం అన్ని గింజలు పాలు తాగేసరికి నీళ్ళు బంద్ పెట్టేస్తాను. 1 వారం 15 రోజులు పొలం అంతా ఎండినాక చేను కోపిస్తాను. నేను పెట్టిన సీడు త్రిమూర్తి 5786 అనే సీడు. రోగం తక్కువ ఉంది, దిగుబడి బాగా వచ్చింది. ఎకరాకి 115 బస్తాలు వచ్చాయి. ఇంకొక 4 ఎకరాలలో 202 పెట్టినాను. అది కూడా బాగా దిగుబడి వచ్చింది. ఎకరన్నర పొలంలో త్రిమూర్తులు 5786 రకం, మిగిలిన పొలంలో 202 అనే హైబ్రిడ్ వరి రకాలను సాగు చేసింది. త్రిమూర్తులు రకానికి ఎకరాకు 114 బస్తాలు, 202 రకానికి 100 బస్తాల దిగుబడి వచ్చింది. తోటి రైతులతో పోల్చుకుంటే ఎక్కువ దిగుబడి సాధించడంతో స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందిస్తున్నారు. పోచంపల్లిలా ఇక్కడ నారాయణగిరి రైతు మన రమాదేవి మహిళా రైతు అంటే ఒక ఆదర్శ రైతులాగా, అది మరి ఇక్కడ నారాయణగిరిలో మహిళా రైతు 115 బస్తాలు పండించిందంటే ఇది రికార్డు పంట. ఇక్కడ రైతులు 110 మంది కాంటాక్ట్ చేయంగా రమాదేవి దగ్గరికి వచ్చింది. ఆమె 2 ఎకరాలలో ఎకరానికి 114 బస్తా తీసింది. వేరే రైతుల కన్నా రమాదేవికి ఎకరానికి ఎక్కువ బస్తాలు పండినాయి. నా లెక్క ప్రకారం ఎకరానికి 90-80. మాకు 3 ఎకరాల పొలం ఉంది, 250 బస్సులు అయినాయి. ఈ రోజులలో మాకే కష్టమవుతుంది వ్యవసాయం చేసుడు. మా ఊరామె కుంట్ల రమాదేవి అనటమే, ఆమె ఎట్లా చేసిందో అర్థం కాలే మాకు. ఆమె ఎకరానికి 116 బస్సులు పండించింది. నెక్స్ట్ టైం మేము కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా చేసిందో ఆమెతో తెలుసుకొని చేద్దామని చూస్తున్నాం. వ్యవసాయంపై ఉన్న మక్కువతోనే సాగు పనులను ఇష్టంగా చేసుకుంటున్నానని, అనునిత్యం పంటను పరిశీలిస్తూ సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టడంతోనే ఇంతటి దిగుబడి సాధ్యమైందంటూ రమాదేవి సంతోషం వ్యక్తం చేస్తోంది.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.